చెప్తున్నది. అసలు వాస్తవం ఏంటి? నిజంగా నివేదిక వచ్చిందా? మీరు వేసిన కమిటీ నివేదిక ప్రకారం చర్య తీసుకున్నారా? ఇది వాస్తవమా? సార్, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ శుభోదయం సార్. సార్, అరవ శ్రీధర్ గారి విషయం ఆది నుంచి కూడా చూస్తూ ఉండంటే ఫస్ట్ ఏమో ఆ అమ్మాయి హనీ ట్రాప్ అన్నారు. ఆ అమ్మాయి దాని ప్రకారంగా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉండంటే హనీ ట్రాప్ అన్నారు. ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసిందన్న మాట తెర మీదకి వచ్చింది. దాని తద్వారా ఏంటంటే ఎట్లాగైనా ప్రజాపాలనలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మనం ఆడపిల్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశం మీద, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో టాలరెన్స్ అని చెప్పేసి వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడైతే ఆడపిల్లల పక్షాన అఘాయిత్యాలు పాల్పడినా లేదంటే బెదిరింపులు పాల్పడినా కానీ ఇటువంటి ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడు ముందస్తుగా ఇటువంటి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశం మీద త్రిసభ్య కమిటీ అనేది శివశంకర్ గారు అధ్యక్షతన వేయడం అయితే జరిగింది సార్. అది వేసిన తర్వాత ఒక 3 నెలలు అయితే గడువు అడిగారండి. ఆ గడువు అడిగిన తర్వాత ఇదేంటంటే వీళ్ళు చిలికి గాలివాన అన్నట్టుగా రోజుకు ఒక వీడియో రిలీజ్ చేయడం ఈ అమ్మాయి. తర్వాత అరవ శ్రీధర్ గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఈయన డొమ్మా కొట్టి మేము చట్టసభల్లో చూసుకుంటాం అని చెప్పడం, ఇదంతా ఒక 3 నెలలు జరగాల్సిందంతా కూడా అది అంతా కొంచెం కాలయాపన చేసుకుంటూ కొంచెం ఎక్కువ టైం అయిపోయింది సార్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇప్పుడు ఎట్లాగుంటుందంటే అండి, మనం వెంటనే నిర్ణయం తీసుకోవడానికి కాదు కదా, ఒక స్పీకర్ స్థాయి దగ్గర నుంచి కూడా తర్వాత కోర్టులు కానీ చట్టపరమైన చర్యలు కానీ ఇవన్నీ తీసుకోవాల్సిన ఒక 3 అంచెలుగా తీసుకోవాల్సిన పరిస్థితులు, ఇవన్నీ ఆలోచించుకోకుండా ఇప్పుడు విపక్ష పార్టీలు ఏమంటాయంటే విప్ పదం నుంచి తొలగించారని అన్నారు. ఎందుకంటే సార్ మీకు తెలియదేం కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఈ మధ్య కొంచెం సైనస్ ప్రాబ్లం జరిగి కొంచెం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న, ప్రభుత్వం సంబంధించి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఇంకా ఇక్కడతో ఆగే విషయం కాదు, ఇది ఎట్టి పరిస్థితులు తీసుకోవాలనుకున్న విషయం మీద ఇది యాక్చువల్లీ మొన్న అరవ శ్రీధర్ గారు ఉన్న టైంకి అధికార ప్రతినిధులకు సమావేశం ఏర్పాటు చేశారండి పార్టీ వాళ్ళు. అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు అరవ శ్రీధర్ని విజయవాడ పిలిపించి వెంటనే ఆయన విప్ పదవికి ఇట్లా రాజీనామా చేయడం అయితే జరిగింది సార్. ఇవన్నీ ఆలోచించుకోకుండా ఏదో చంద్రబాబు అంటే ఏదో గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, అందుకనే వీళ్ళు ఇట్లాగంటున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాట్లాడుతున్న మాటలు వీటిని మేము పరిగణలో తీసుకోం సార్. మేము అనుకున్న విషయం ఏంటంటే సార్, ఆడపిల్లకి పూర్తిగా మేము న్యాయం చేసాము, కూటమి ప్రభుత్వంలో ఇటువంటి మేము ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారైనా కానీ మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే ఆదిమూలం ఎమ్మెల్యే గారి మీద టీడీపీ పార్టీ వాళ్ళు తీసుకున్న పరిస్థితులైనా చూసుకోండి, లేదంటే ఒక లేడీ డాక్టర్ మీద తమ్మయ్య బాబు అని చెప్పేసి అంటే 4 నెలల క్రితం చనిపోయిన మా పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ఆయన తీసుకోండి. ఇట్లాగా ఎక్కడైనా కానీ ఎంతటి వారైనా కానీ తప్పులు చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీ వారు కూడా ఊరుకోవట్లేదు. అది దానికి ఉదాహరణలే ఇంతకుముందు మీరు చూసేది. అంతేగాని ఎందుకంటే సార్ ఈ ట్వీట్ ఒకసారి చూడండి, వీణానే నిన్న ఆ అమ్మాయి హర్ష వీణానే ట్వీట్ చేసింది సార్, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ.